హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉచితంగా మీ యొక్క ఓటర్ కార్డుకు ఫోన్ నంబర్‌ను ఏ విధంగా ఆన్‌లైన్‌లో లింక్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ మీకైతే తెలియజేస్తాను. గతంలో మనకు ఈ యొక్క ఓటర్ కార్డుకు సంబంధించిన ఫోన్ నంబర్ లింక్ చేయాలంటే చాలా వరకు ప్రాసెస్ అనేది ఉండేది. ప్రస్తుతం ఓటర్ కార్డుకు సంబంధించి ఎటువంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా సరే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్ ద్వారా మీ యొక్క ఓటర్ కార్డుకు ఫోన్ నంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. ఒక ఓటర్ కార్డుకు సంబంధించిన ఫోన్ నంబరే కాదు, మీ యొక్క ఫోటో అలాగే అడ్రస్ లో తప్పులు ఏదైనా సరే ఓటర్ కార్డుకు సంబంధించిన మార్పులు చేర్పులు కనుక ఉన్నట్లయితే మీరే స్వయంగా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో నేను మీకైతే చూపిస్తాను. ప్రస్తుతం ఓటర్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క ఓటర్ కార్డుకు సంబంధించిన కొత్త లిస్ట్ అనేది మనకైతే రావడం జరిగింది. ఇందులో మీ పేరు అనేది ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనితో పాటుగా మనకు ఓటర్ కార్డుకు సంబంధించి కొత్తగా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఈ యొక్క 2026కి సంబంధించి ఓటర్ కార్డుకి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి 17 సంవత్సరాలు మీకు పూర్తి అనేది అయినట్లయితే సరిపోతుంది. మనకు ప్రతి 4 నెలలకి ఒకసారి కొత్త ఓటర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క 2026కి సంబంధించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఓటర్ కార్డుకు మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ ను కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఓటర్ కార్డుకు ఫోన్ నంబర్ అలాగే మీ యొక్క కొత్త ఫోటో అలాగే ఓటర్ కార్డులో ఏదైనా సరే మార్పులు చేర్పులు అంటే తప్పులు కనుక ఉన్నట్లయితే మీరు ఏ విధంగా ఆన్లైన్ లో నమోదు అనేది చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. ఈ విధంగా వచ్చినట్లయితే ఇక్కడ ఓటర్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. నేను మీకు డైరెక్ట్ గా ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన లింక్ నేను మీకైతే అందజేస్తున్నాను. అయితే ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించి ఇప్పటికే అందరూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎస్ఐఆర్ కి సంబంధించిన ఫామ్ ఫిల్అప్ కి సంబంధించి అలాగే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం. అయితే మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ మనకు రైట్ సైడ్ సైన్ అప్ బటన్ ఉంది. దీనికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కనుక అయినట్లయితే ఇక్కడ ప్లే స్టోర్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఐఫోన్ కనుక అయినట్లయితే ఐ స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు అర్థం అనేది అవడం కోసం ప్రతి ఒక్క ఆప్షన్ మీకు క్లారిటీగా చూపించడం కోసం నేను ఈ యొక్క వెబ్సైట్ లో చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ గా ఈ యొక్క ప్లే స్టోర్ నుంచి కానీ లేదా ఐ స్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నా కూడా అందులో కూడా ఇదే ఆప్షన్ మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు సైన్ అప్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతం మీరు ఇండియన్ కి సంబంధించి అంటే ప్రస్తుతం ఇండియాలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన మెయిల్ ఐడి కనుక ఉన్నట్లయితే మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. ఇది ఆప్షనల్. ఖచ్చితంగా మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి, ఫ్యూచర్ లో మీకైతే ఉపయోగపడుతుంది. ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ అనేది చేసిన వెంటనే మీరు ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. మరలా ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, ఈ యొక్క లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మీరు ఏదైతే మొబైల్ నంబర్ అనేది ఇచ్చినారో ఈ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అదే మొబైల్ నంబర్ ను ఇక్కడైతే ఎంటర్ అనేది చేశాను. ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఉంది కదా, క్యాప్చాను కూడా తప్పు లేకుండా ఎంటర్ అనేది చేయండి. ముందు రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వెబ్సైట్ లో మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా ఈ యొక్క వెబ్సైట్ లో మీ యొక్క డేటా అనేది యాక్సెస్ అనేది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ముందుగా సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సైన్ అప్ అనేది అయిన తర్వాత నా యొక్క మొబైల్ నంబర్ నేను పైన ఏదైతే ఇచ్చున్నానో అంటే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏదైతే మొబైల్ నంబర్ అనేది ఇచ్చున్నానో దీనికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. నాకు వచ్చిన ఈ యొక్క ఓటీపీని ఎంటర్ అనేది చేసి వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేశాను. చూశారు కదా, ఇప్పుడు నాకు ఈ యొక్క వెబ్సైట్ లోకి నేనైతే లాగిన్ అయితే అయిపోయాను. ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్ లో అన్ని రకాల ఆప్షన్లు మనం అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు మనకు మెయిన్ గా కావాల్సింది ఏమిటంటే మన యొక్క ఓటర్ కార్డులో మన యొక్క డేటా అనేది తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవడం, లేకపోతే మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించి ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం, లేదా మీ యొక్క ఓటర్ కార్డులో మీ యొక్క కొత్త ఫోటో అనేది అప్డేట్ అనేది చేసుకోవడం, ఇటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అనేది ఉంది. అంటే మీ యొక్క ఓటర్ కార్డులో ఏదైనా సరే కనుక తప్పులు ఉన్నట్లయితే మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన డేటా ప్రకారం మీరు ఇందులో కరెక్షన్స్ అనేది మీరైతే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈ యొక్క గ్రీన్ బాక్స్ లో మనం ఇక్కడ ఫిల్ ఫామ్ 8 అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన డేటా అనేది మనకు ముందుగా కావాలి కాబట్టి ఇక్కడ సెల్ఫ్ అంటే మనమే ఇందులో డేటా అనేది మార్చుకోవాలనుకుంటున్నామా లేకపోతే వేరొకరికి సంబంధించిన డేటా అనేది మనం మార్చాలనుకుంటున్నామా అని అడుగుతుంది. ఇక్కడ మనం సెల్ఫ్ కాబట్టి ఇక్కడ మనకు సంబంధించిన ఓటర్ కార్డుకి సంబంధించిన ఇక్కడ ఎపిక్ నంబర్ అయితే మనం అయితే ఎంటర్ చేయాలి. అంటే మన యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన నంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను నాకు సంబంధించిన ఓటర్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూశారు కదా, క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ఓటర్ కార్డు నంబర్ మనం ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకైతే చూపిస్తాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇందులో తప్పుగా కనుక ఉన్నట్లయితే అంటే ఈ యొక్క డేటా మీది కనుక కాకపోయినట్లయితే మరలా బ్యాక్ అనేది వచ్చేసి ఒకసారి మీరు మరొకసారి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన నంబర్. ఇక్కడ నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా వచ్చాయి. ఇక్కడ నా పేరు కరెక్ట్ గా వచ్చింది, సర్నేమ్ కరెక్ట్ గా వచ్చింది, అలాగే
తండ్రి పేరు కరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క పార్ట్ నంబర్ లో ఈ యొక్క సీరియల్ నంబర్ అంటే ఈ యొక్క 87 నంబర్ నాకైతే వచ్చింది కాబట్టి ఇందులో మనకు సంబంధించిన మార్పులు చేర్పులు అనేది మనం ఇక్కడైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు అప్లికేషన్ దారునికి సంబంధించి చూసుకున్నట్లయితే షిఫ్టింగ్ రెసిడెన్స్ అంటే మనం ఈ యొక్క ప్రాంతం నుంచి అంటే ప్రస్తుతం మీరు ఒక నియోజకవర్గంలో ఉండి వేరొక నియోజకవర్గానికి మార్చాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీ యొక్క ఓటర్ కార్డులో తప్పులు కనుక ఉన్నట్లయితే అందులో మీరు ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మీకు కొత్తగా ఓటర్ కార్డు అనేది కావాలనుకున్నట్లయితే అంటే రీప్లేస్మెంట్ అనేది కావాలనుకున్నట్లయితే మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ కార్డులో తప్పులు ఉన్నాయి కాబట్టి నేను సవరించుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ రోల్ నంబర్ అనేది కదా ఇందులో మనకి సంబంధించిన ఫోన్ నంబర్ కూడా మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు 4 ఆప్షన్లు అనేది అయితే ఉంటాయి. ఈ యొక్క 4 ఆప్షన్ మనం ఎటువంటివి మార్చాల్సిన పని అనేది లేదు. కాకపోతే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫర్ ఉంది కదా ఇక్కడ మాత్రమే మనం మార్పులు చేర్పులు అనేది అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఆప్షన్ లో కూడా మనం మార్చడానికి ఏమీ ఉండదు. మన యొక్క పేరు అనేది ఇక్కడ చూడండి నా యొక్క పేరులో ఇనిషియల్ లో ఒక లెటర్ అనేది మిస్టేక్ అనేది తప్పు అనేది పడింది కాబట్టి ఇప్పుడు నా యొక్క పేరులో నా యొక్క ఈ యొక్క డేటాను కూడా నేనైతే మారుస్తున్నాను. టోటల్ గా ఈ యొక్క వీడియోలో నేను ఏం మార్చబోతున్నాను నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు కరెక్షన్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇది కూడా మనం ఏం మార్చలేము. ఇక్కడ అప్లికేషన్ కరెక్షన్ ఫర్ ఎంట్రీస్ ఎగ్జిస్టింగ్ రోల్ అనేది కదా ఇక్కడ టోటల్ గా మాక్సిమం 4 ఎంట్రీస్ మాత్రమే మనం ఎట్ ఏ టైం మార్చగలం. ఇక్కడ నేను ఏం మార్చాలనుకుంటున్నాను అంటే నా యొక్క పేరు అనేది తప్పు ఉంది నేను పేరు మార్చాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క మొబైల్ నంబర్ అనేది నేను కొత్తగా లింక్ చేసుకోబోతున్నాను. అలాగే నా యొక్క కొత్త ఫోటో అనేది నేను అప్లోడ్ అనేది అయితే చేస్తున్నాను. టోటల్ గా నేను 3 ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ యొక్క 3 ఆప్షన్లకు సంబంధించిన డేటా మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందు మనం ఏం సెలెక్ట్ చేసుకున్నామంటే నేమ్ అంటే నా యొక్క పేరు కరెక్ట్ గా ఉంది కాబట్టి ఇనిషియల్ తప్పుగా ఉంది. ఇనిషియల్ అంటే ఇంటి పేరు రాంగ్ అనేది పడింది కాబట్టి ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి మన యొక్క పేరు ఏదైతే పైన ఇచ్చినామో దానికి సంబంధించి ఇక్కడ తెలుగులో మనకైతే చూపిస్తాయి. ఇక్కడ మనం తెలుగులో ఈ యొక్క పేరు నాకు కరెక్ట్ గా ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాను. ఇక్కడ నేను సర్నేమ్ ఇక్కడ పక్కన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఎస్ అనేది క్లిక్ చేసిన వెంటనే నాకు ఆటోమేటిక్ గా పైన ఏదైతే ఇచ్చినామో దానికి సంబంధించిన తెలుగు ఇది కరెక్ట్ ఉంది కాబట్టి ఇది నాకైతే చూపించడం జరిగింది. ఇప్పుడు నేను కరెక్ట్ గా పేరు అనేది పెట్టుకోవడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నంబర్ అనేది నేను నాది కొత్త మొబైల్ నంబర్ అనేది లింక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఫోటో అనేది అప్లోడ్ అనేది అంటే కొత్త ఫోటో అనేది పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫోటో మనం అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి మనం హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్ అంటే ఒక్కోసారి మనం ఓటర్ కార్డులో చూస్తున్నాం కుక్క పిల్లల ఫోటోలు అలాగే స్టాచ్యూల ఫోటోలు అనేది పెడుతుంటారు కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఫేస్ అనేది డిటెక్ట్ అనేది అయినట్లు మనకైతే చూపిస్తుంది. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనం టోటల్ గా ఏం సెలెక్ట్ చేసామంటే నేమ్ అనేది కరెక్షన్ చేస్తున్నాము, అలాగే మొబైల్ నంబర్ అనేది ఇస్తున్నాము, అలాగే ఫోటో అనేది కొత్తది అప్లోడ్ అనేది అయితే చేయడం జరిగింది. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ నేమ్ అంటే మనం నేమ్ అనేది మారుస్తున్నాం కాబట్టి ఈ యొక్క నేమ్ అనేది కరెక్ట్ గా ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనల్ని అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అలాగే పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీకి సంబంధించి పాస్పోర్ట్ అలాగే ఆధార్ కార్డు ఇవన్నీ అయితే అడుగుతున్నారు. ఇక్కడ చూడండి నేను ర్యాండమ్ గా ఆధార్ కార్డు అనేది అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసిన వెంటనే సపోర్టింగ్ డాక్యుమెంట్ కైండ్లీ ప్రొవైడ్ యువర్ ఆధార్ నంబర్ సెక్షన్ 2 డీటెయిల్స్ ఎనేబుల్ ఆధార్ వ్యాలిడేటింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్. ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ఫస్ట్ అంటే బి సెక్షన్ లో మనకు ఆధార్ నంబర్ అనేది ఎనేబుల్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ మనం అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు పాన్ కార్డు కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ అడుగుతున్నట్లయితే మీకు ఆధార్ నంబర్ ఇక్కడ లింక్ చేసుకోమని అయితే అడగదు. వీలైనంత వరకు మీరు ఆధార్ కార్డుతో మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం చివరిలో ఏం చేస్తున్నామంటే ఆధార్ కార్డుతో వెరిఫికేషన్ అంటే ఈ సైన్ అనేది చేస్తున్నాం కాబట్టి మీకు సక్సెస్ఫుల్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ నేను ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నేను ఆధార్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేసేసాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఆధార్ నంబర్ అనేది సెలెక్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు నేను ఆధార్ డాక్యుమెంట్ అనేది నేను అప్లోడ్ అనేది చేయాలి. ఇక్కడ నా యొక్క ఆధార్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేశాను. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనం ఎక్కడి నుంచి మార్పులు చేర్పులు చేస్తున్నామో అది ఎంటర్ అనేది అయితే చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఖచ్చితంగా మనం క్యాప్చా అనేది అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం కొత్తగా మొబైల్ నంబర్ అనేది ఇస్తున్నాం కాబట్టి మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే మొబైల్ నంబర్ అనేది ఇచ్చినామో దానికి ఓటీపీ అనేది అయితే వెళ్తుంది. ఇక్కడ ఈ యొక్క వచ్చిన ఓటీపీని మనం అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన పేరు చూపిస్తుంది, అలాగే ఎపిక్ నంబర్ అంటే ఓటర్ కార్డ్ నంబర్ చూపిస్తుంది. ఇక్కడ మనం కొత్తగా ఏదైతే ఆధార్ నంబర్ అనేది ఇచ్చినామో అది కూడా మనకైతే చూపిస్తుంది. ఇలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనం కరెక్షన్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇది టిక్ మార్క్ అనేది ఉంది. ఇక్కడ చూడండి మెయిన్ గా మనకు పేరు అనేది మార్చాము, అలాగే మొబైల్ నంబర్ అనేది మారుస్తున్నాము, అలాగే ఫోటో అనేది పెట్టాం కాబట్టి ఇక్కడ ఫోటో అనేది చూపిస్తుంది. అలాగే మన యొక్క పేరు అనేది ఓటర్ కార్డులో ఏ విధంగా రాబోతుందో ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ మనం సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఇచ్చామో దాని పేరు చూపిస్తుంది. ఇలా ఎండింగ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఈ సైన్ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం పైన ఉన్న డాక్యుమెంట్ అనేది గతంలో ఏ విధంగా ఉందంటే ఈ యొక్క డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ అనేది చేసుకొని ఇందులో మనం ఇక్కడ సైన్ అనేది పెట్టేసి దీనికి సంబంధించిన యొక్క డాక్యుమెంట్ అనేది సంబంధిత అధికారులకు మనం అయితే ఇవ్వాల్సి వచ్చేది. అప్పుడు అప్డేట్ అనేది అయితే చేసేవారు. ప్రస్తుతం ఆధార్ కార్డుతో ఈ యొక్క ప్రాసెస్ అంతా ఈజీగా చేయడం కోసం ఇక్కడ చూడండి ఈ సైన్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఎస్ అనేది అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఆధార్ కి సంబంధించి ఈ యొక్క ఈ సైన్ కి సంబంధించిన సర్వీసెస్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇచ్చిన వెంటనే మనకు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ సబ్మిట్ అనేది వస్తుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి నా యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అనేది అయిపోవడం జరిగింది. ఒకవేళ ఇక్కడ సక్సెస్ అనేది కాకుండా ఉండి ఈ విధంగా మీ యొక్క పేరుకి అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరుకి మిస్ మ్యాచ్ అనేది అయినట్లు ఈ విధంగా మీకు సంబంధించి కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఓటర్ కార్డులో ఉన్న పేరు అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరు అనేది రెండు సక్రమంగా లేని కారణంగా ఈ విధంగా మీకైతే చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కింద సపోర్టింగ్ డాక్యుమెంట్ దగ్గర మీరు ఆధార్ పెట్టేసి మరలా మీ యొక్క పేరు అనేది టైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే మీ యొక్క పేరు అనేది కరెక్ట్ గా ఉన్నా కూడా మరొకసారి మీ యొక్క పేరు అనేది కరెక్ట్ గా టైప్ చేయండి. అప్పుడు మీకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది కాకుండా మీకైతే వస్తుంది. ఈ విధంగా ఎర్రర్ కనుక వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి, సపోర్టింగ్ డాక్యుమెంట్ ఆధార్ కనుక తీసుకున్నట్లయితే సక్రమంగా వస్తుంది. నాకు ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏం చేశానంటే సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఆధార్ పెట్టకుండా నాకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది పెట్టాను కాబట్టి నాకు రిజెక్ట్ అనేది అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆధార్ లో ఉన్న పేరు ఓటర్ కార్డులో ఉన్న పేరు అనేది మిస్ మ్యాచ్ అనేది అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఆధార్ కార్డు అనేది సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది తీసుకున్నాను కాబట్టి పైన ఆధార్ నంబర్ అనేది ఇచ్చాను కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న డేటా అనేది నేను వెరిఫికేషన్ అనేది సక్రమంగా ఈ సైన్ అనేది చేసేసాను కాబట్టి ఓటర్ కార్డు కూడా అదే ఆధార్ నంబర్ లింక్ అనేది అయిపోయింది కాబట్టి అన్ని సక్రమంగా లింక్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరిగింది. మీ ఓటర్ కార్డులో ఒక పేరుండి అలాగే ఆధార్ లో పేరు అనేది డిఫరెంట్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు చివరిలో రిజెక్ట్ అనేది అయితే అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నాకు ఒక రెఫరెన్స్ నంబర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అనేది కదా, ఈ యొక్క ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మరలా ఈ యొక్క వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ రెఫరెన్స్ నంబర్ అడుగుతుంది. ఈ యొక్క రెఫరెన్స్ నంబర్ మీద ఇక్కడ మనకి ఏదైతే రెఫరెన్స్ నంబర్ అనేది వచ్చిందో ఆటోమేటిక్ గా మీకు ఈ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన మార్పులు చేర్పులు అనేది చేస్తున్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్ గా మొబైల్ నంబర్ అంటే మొబైల్ కు SMS కూడా వచ్చి ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్ ఇక్కడ చూడండి నేను అప్లోడ్ అనేది చేసిన వెంటనే ఇక్కడ చూడండి నా యొక్క ఫస్ట్ నేమ్ అనేది అలాగే ఉంది, లాస్ట్ నేమ్ అనేది మారిపోయడం జరిగింది. అంటే విత్ ఇన్ సెకండ్స్ లో నాకు ఈ యొక్క పేరులో కరెక్షన్ అనేది అయితే జరిగిపోయింది. ఎందుకంటే ఆధార్ నంబర్ తో మనం లింక్ అనేది అయితే చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాలంటే 100% గుర్తుపెట్టుకోండి ఆధార్ నంబర్ తో లింక్ అనేది అయితే చేసేయండి. చివరిలో మీరు డాక్యుమెంట్ దగ్గర ఆధార్ పెట్టేసి పైన మీ యొక్క ఆధార్ నంబర్ పెట్టినట్లయితే ఆటోమేటిక్ గా మనం ఆధార్ తో వెరిఫికేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఫాస్ట్ గా చాలా ఈజీగా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి నాకు పేరు కరెక్ట్ గా ఉంది. ఇందాక నాకు ఓటర్ కార్డులో ఉన్న పేరు అనేది రాంగ్ అనేది ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది అయిపోయింది. ఇక్కడ సబ్మిట్ కూడా అయిపోయింది. ఇక్కడ యొక్క డౌన్ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే నా యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయితే అయిపోవడం జరిగింది. అన్ని మార్పులు చేర్పులు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయి ఉంటాయి. ఎందుకంటే నేను కేవలం మార్పులు అనేది పేరుకి పెట్టాను కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో నాకైతే మార్పులు చేర్పులు సబ్మిట్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఒకవేళ ఏదైనా సరే ప్రాసెస్ అనేది లెంతీ ప్రాసెస్ కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తుంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నాకు ఆటోమేటిక్ గా మొబైల్ నంబర్ కూడా లింక్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఇది విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రాసెస్ అనేది అయితే ఫాలో అనేది అయితే అవ్వండి. 100% వర్క్ అనేది అవుతుంది. ఇది టోటల్ గా మీరు ఓటర్ కార్డుకి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఈ ప్రాసెస్ మీరైతే ఫాలో అవ్వండి. నేనేం చెప్పాను, మీకు పేరు అనేది తప్పు ఉంది మార్చుకున్నాను, అలాగే నా యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నాను, నా యొక్క కొత్త ఫోటో అనేది అప్లోడ్ అనేది అయితే చేసుకున్నాను. ఒకవేళ మీకు జెండర్ అనేది తప్పు ఉన్నా లేదా మీ యొక్క రిలేషన్ అంటే తండ్రి కానీ తల్లి అనేది ఉన్నా లేకపోతే తండ్రికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రాంగ్ ఉన్నా లేదా అడ్రస్ అనేది తప్పు అనేది ఉన్నా ఇటువంటి మీరైతే మార్చుకోవచ్చు. ఎట్ ఏ టైం 4 మాత్రమే మీరు మార్చుకోవచ్చు. ఇది టోటల్ గా ఈ యొక్క ప్రాసెస్ కి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మనకు వచ్చే నెలలో కొత్త ఓటర్ల జాబితా అనేది ప్రింట్ అనేది తీస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే మార్పులు చేర్పులకు సంబంధించి రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటారో ఇవి మాడిఫికేషన్ అనేది అయిన తర్వాత కొత్త డేటా అనేది మనకైతే రాబోతుంది. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.